ఫుడ్ లవర్ ఈ రోజు అయితే మన రాజమండ్రిలో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ బెస్ట్ బిర్యానీ అయితే చూసేద్దామా. అదే ప్రీతం బిర్యానీ పాయింట్. ఇది మన రాజమండ్రి కంపల్సరీ ఎస్బీఐ బ్యాంక్ ఎదుర్కొంటా ఉంటామా. ఇక్కడ పెద్ద బోర్డు మీద మెనూ అయితే రాసింది. అక్కడ బిర్యానీస్, ఫ్రైడ్ రైస్ లో వాళ్ళ స్పెషల్స్ కూడా రాసున్నాయి. క్రౌడ్ కూడా బానే ఉన్నారు. ఎందుకే నేనేం తీసుకున్నాను తర్వాత చెప్తాను గానీ నువ్వు ముందు లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోమా. ఇంకా మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ప్లేస్ అయితే మాత్రం కొంచెం మాస్ గానే ఉంటుంది మావా. ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి అయితే చాలా బాగుంటది కానీ ఫ్యామిలీస్ తో మాత్రం వెళ్ళలేం. నేను ఫ్రెండ్స్ తో వెళ్ళినా గానీ కుదరక పార్సల్ అయితే తీసుకెళ్లిపోతున్నాను. ఇంకా నేను ఏం తీసుకున్నాను ఐటమ్స్ సంగతికి వచ్చేస్తే ఫస్ట్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాను. చెప్పగానే మేకింగ్ కూడా స్టార్ట్ చేశారు. ముందైతే ఆయిల్ తో పాటు ఎగ్ తో పాటు చికెన్ కూడా వేసారు. పాపం నాన్ వెజ్ ఒంటరిగా ఫీల్ అవుద్దని అందులో వెజ్జెస్ కూడా కలిపి స్ప్రే చేస్తారు. అందులో రైస్ వేసి కొంచెం మసాలాలు కూడా యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫ్రైడ్ రైస్ లో మసాలా ఎందుకు అంటావేమో. ప్లేన్ అయితే కొంచెం కలర్ఫుల్ కనిపించింది కదా మావా. ఇదైతే కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుందని చాలా కటింగ్లు ఉన్నారా నీలో. ఇంకా మసాలాలన్నీ వేయడం పూర్తయిన తర్వాత మన కలర్ఫుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్ గా అయిపోయిందో. ఇంకా ఫ్రైడ్ రైస్ నటు తిప్పి ఇటు తిప్పి కొంచెం కొత్తిమీర కూడా దాంట్లో యాడ్ చేసి మంచి స్పైసీ ఫ్రైడ్ రైస్ కింద రెడీ చేసి అయితే మనకి ఇచ్చారు. ఇంకా దీంతో పాటు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, దమ్ము ఫ్రై, మిక్స్డ్ బిర్యానీ ఉందంటే అది కూడా ఒకటి చెప్పేశాను. ఫస్ట్ స్పైసీ చికెన్ ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేద్దామని ఓ ప్లేట్ తీసుకుని అందులో ఫ్రైడ్ రైస్ అయితే వేసుకున్నాను. ఆ రొమ్మ అయితే అద్దరిపోయింది మా. అందులో ముక్కలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ఓ 2 ముక్కలు తీసుకున్న రైస్ లో కలిపి ఓ ముద్దగా చేసి తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మా. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఆ టేస్ట్ కి కాస్ట్ కి మాత్రం వర్త్ వర్మ. మా సన్నిగాడేమో పక్కన సేరువా కూడా కొంచెం వేసాడు. సేరువాలో మునిగిపోయి నానిపోయిన రైస్ ని తీసుకుని 2 ముక్కలు కూడా అందులో యాడ్ చేసుకుని టేస్ట్ చూసాను మావా. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. నువ్వు వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మిక్స్డ్ బిర్యానీ అలా వేసుకుంటున్నానో లేదో అని పెద్ద దంపీస్ అయితే పడింది మావా. దాంతో పాటు 4 ఫ్రై పీసులు కూడా వేసారు. అవి కవర్ నుంచి బయటకు వచ్చేలోపు నువ్వు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయమావా. ఇందులో కూడా ముక్కలు అయితే చాలా ఎక్కువ వేసారు మావా. ఇంకా లేట్ లేకుండా వెయిట్ చేయకుండా ఓ దమ్ పీసు, ఫ్రై పీసు కలుపుకుని ముద్దగా చేసి తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మావా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైపోద్ది నీకు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ. ఆ కలర్ చూసి కంగారు పడక మావా, అంత స్పైసీ ఉండదు కానీ మిక్స్డ్ బిర్యానీలోకి, ఫ్రై పీస్ బిర్యానీలోకి రైస్ అయితే ఒకటే మావా. దమ్ బిర్యానీకి మాత్రమే మారుతుంది. ఇందులో చూసుకున్న ముక్కలు అయితే చాలా ఎక్కువ వేస్తున్నారు. ఇందులో అయితే ఒక 6-7 ముక్కలు అయితే వచ్చినాయి. ఇంకా ముక్కలతో పాటు ముక్కలు కొన్న మసాలాని ఆ రైస్ లో కలుపుకుని ఆ ముక్క కూడా అందులో కలుపుకుని తిందాం అనుకునే లోపు అది చాలా గట్టిగా అయితే ఉందమా. కొంచెం కష్టపడి అయితే తీసాను. ఇంకొచ్చిన ముక్కన రైస్ లో కలుపుకుని ముద్దగా చేసి తింటే టేస్ట్ అయితే స్పైసీగా ముక్కలతో చాలా బాగుందమా. సేరువ అయిపోతే అది వీలైపోద్ది అని కొంచెం సేరువ కూడా వేసుకుని ఆల్రెడీ మసాలాలు గట్టిగా ఉన్న రైస్ లో కలుపుకుని ఓ మంచి చికెన్ ముక్క కూడా చూసుకుని అందులో కలుపుకుని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది మా. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. చివరికి ఇంకో థమ్స్ అప్ తీసుకుని దాంతో అయితే ఎండ్ చేశాను. ఇంకా దీని అడ్రస్ నీకు ఎగ్జాక్ట్ చెప్పాలంటే మన కంపల్సరీ లలిత జ్యువెలర్స్ నుంచి నిబ్బరంగా వెళ్ళిపోతే కుడే పక్కన కనిపిస్తుంది మా నీకు ప్రీతం బిర్యానీ అని. నువ్వు ట్రై చేసి ఉంటే నీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసే. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసే. ఎందుకంటే 500 సబ్స్క్రైబర్ చాలా దగ్గరలో ఉన్నాం. ఉంటాను మరి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.